ఒక డిపార్ట్మెంట్‌లో ఉద్యోగుల ప్రమోషన్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆదేశిస్తే, అది అమలు చేయాల్సింది ప్రభుత్వం. ఆ డిపార్ట్‌మెంటల్ హెడ్ గాదు. అంత పవర్స్ ఇప్పుడు ఇవ్వలేదు ఏ అధికారికి. ఐఏఎస్‌ని పట్టుకొని నిన్న చాలా తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు. అంతా బానే ఉంది. హైకోర్టులు తామిచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదంటూ కంటెంప్ట్ అంటూ అధికారులను పిలుస్తున్నారు. అధికారులు నిలదీస్తున్నారు. కానీ ఏ అధికారికి ఇవాళ సంపూర్ణ అధికారాలు లేవు. చిన్నపాటి సొంత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలు వాళ్ళని వెంటాడి వేధిస్తున్నాయి. ఆ శాఖల్లో పక్కన కూర్చోబెడుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అందులో ప్రమోషన్‌లు, అపాయింట్‌మెంట్‌లు ఇట్లాంటి వాటిట్లో అస్సలు వాళ్ళని ఇన్వాల్వ్ గానివ్వట్లేదు. ఇప్పుడు ఏదైతే జీఎస్టీ శాఖే కావచ్చు, వాణిజ్య పన్నుల శాఖ కావచ్చు, వీటిట్లో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. కోర్టులు కంటెంప్ట్ కేసులు వచ్చినప్పుడు సంబంధిత మంత్రికి సమన్లివ్వండి. సంబంధిత మంత్రి మీద యాక్షన్ అని చెప్పండి. సంబంధిత ప్రభుత్వం మీద యాక్షన్ అని చెప్పండి. అప్పుడు పరిష్కారాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇదిగో సార్ కోర్టు ఆర్డర్ వచ్చిందంటే చూస్తాడు మన అడ్వకేట్ జనరల్‌గా చెప్పండి ఆయన చూసుకుంటాడులే అంటారు తప్పించి, ఎందుకంటే ఈ మంత్రి వెళ్ళి ముఖ్యమంత్రితో చెప్పి ఇలా కోర్టు ఆర్డర్లు వచ్చినాయండి యాక్షన్ తీసుకోవాలండి అని చెప్పేటటువంటి సీను ఈ మంత్రికి ఉన్నట్లా. అక్కడ మంత్రి తప్పు కూడా కాదు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే అది కూడా చేత కాదా నీకు అంటారేమో అని భయం ఒక పక్కన. కాబట్టి మనం వ్యవస్థలో ఉన్నటువంటి వాస్తవాలు గ్రహించకపోతే పేపర్లలో వార్తలకి పనికొస్తే గానీ నిజ జీవితంలో సమస్య పరిష్కారం కాదు.